హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈఎఫ్జే ఛానల్. ఈఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్ స్టెప్స్. ఫ్రెండ్స్ చూడండి, మనకి తెలంగాణలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది రావడం జరిగింది. నోటిఫికేషన్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో అనేది పెట్టలేదు. బట్ అయినప్పటికీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది అక్టోబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి 10th ఆర్ 12th పాస్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మనకి దీనికి ఎలిజిబుల్ అవుతారు. అయితే దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఈ ట్రేడ్కి ఎంత సరిపోతుంది, పర్సంటేజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనం చూసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనకి తెలంగాణలో రిక్రూట్మెంట్ ర్యాలీ పడింది. దీని యొక్క డేట్స్ అనేవి ఎప్పుడు మనకి ఇస్తారు అనేది అది కూడా చూద్దాము. దీనికి సంబంధించిన హైట్ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్. ముందు మనము నోటిఫికేషన్ అనేది మనకి ఏ విధంగా ఇచ్చారనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సికింద్రాబాద్ అని చూసారా. ఇక్కడ సికింద్రాబాద్ మనకి ఒక ఇక్కడ ఏఆర్ఓ సెంటర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అక్టోబర్లో జరిగేటువంటి 7 నుంచి 17th అని మనకి ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం దగ్గర అని మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో కండక్ట్ చేస్తారు అని మనకి తెలంగాణ వారికి సంబంధించినటువంటి ఒక 7 నుంచి 17 వరకు అక్టోబర్లో కండక్ట్ చేయడం జరుగుతుందని మనకి తెలియజేశారు. అదేవిధంగా మనకు చూసుకుందాము, ఇంకా అడిషనల్గా చూసుకున్నట్లయితే మరి మనకి ఏ ఒక్క ట్రేడ్కి మనకి ఎంత పాస్ ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఇవన్నీ చూస్తారు. కాబట్టి ముందుగా మనకి జనరల్ డ్యూటీ చూడండి. ఈ యొక్క జనరల్ డ్యూటీ ఒక ట్రేడ్లో మనకి క్వాలిఫికేషన్ మొత్తం కూడా చూసుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ యొక్క జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి ఒక క్వాలిఫికేషన్లో ఇక్కడ 10th ఇక్కడ చూసారా, ఇక్కడ 10th క్వాలిఫికేషన్ కానీ ఇక్కడ 10th అండి. ఇక్కడ 10th క్వాలిఫికేషన్ 45% అనేది మనకి పాస్ అయినట్లయితే, ఇక్కడ పాస్ అయినట్లయితే 45% తోటి మనము ఓవరాల్గా పాస్ అయినట్లయితే మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక ఎలిజిబుల్ అవుతాము. అదేవిధంగా ఏజ్ చూసుకోవాలి. ఏజ్ చూసుకుంటే మనకి 17.5 years నుంచి 21 years వరకు ఉంటుంది. మనకి ఏజ్ అనేది నన్ను చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఏజ్ అనేది మన పర్టికులర్గా ఎప్పుడు తెలుస్తుందంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 21 years ఉన్నాయా లేవా అంటే మనకి అక్టోబర్ వరకు ఆ యొక్క డేట్ వరకు 21 years వస్తాయా లేదా అది చూడరు. నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం చూస్తారు. ఓకేనా, నోటిఫికేషన్లో మనకి ఏదైతే ఇస్తారో మనకి దాని ప్రకారం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ హైట్ చూడండి. ఇక్కడ హైట్ వచ్చేసి 168 centimeters ఉండాలి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 168 centimeters హైట్ అనేది ఇక్కడ ఎందుకు పెట్టడం జరిగిందంటే మనకి చాలామంది కూడా నోటిఫికేషన్లో 166 అని ఇచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత హైట్ పెంచడం జరుగుతుంది. చాలా వరకు అలానే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న కాంపిటీషన్ ప్రకారం హైట్ పెంచుతూ ఉన్నాడు. సో ఏంటంటే 168 ఉంటే మనకి 100% ఫిక్స్ కావచ్చు. 166 ఉంటే మనకి టెక్నికల్కి వస్తుంది. 166 ఉంటే జీడీకి వస్తారా అదంటే మరి 100% చెప్పలేము. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీరు నన్ను నమ్ముకొని అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాతకి హైట్ పోయింది అనుకొని మరి అన్న ఇలా చెప్పాడు అని మీరు ఎన్నో హోప్స్ తోటి వెళ్తుంటారు. సో 168 అనేది సెంటీమీటర్స్ మీరు హైట్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి వెయిట్ అనేది 50 kgs ఉండాలండి. ఓకేనా, చెస్ట్ చూడండి, ఇక్కడ 77 నుంచి 82 ఎక్స్పెన్షన్ అనేది మనకి 5 centimeters అనేది ఎక్స్పెన్షన్ ఉండాలి మనకి. ఓకేనా, ఇది మేజర్గా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ మనకి వీటికి సంబంధించి కూడా మొత్తం చెప్పేశాను కదా. ఇంకో వీడియోలో నేను ఒక ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయి, వేటికి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది కూడా నేను చెప్పాను. ఓకేనా, ఆ వీడియో మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది దాన్ని ఫాలో కావచ్చు. ఇంకా నెక్స్ట్ ట్రేడ్కి వస్తే మనము ఈ యొక్క ట్రేడ్ కూడా ఓకేనా. ఈ యొక్క ట్రేడ్ అనేది కూడా మనకి ఒక ఇంటర్ అనేది క్వాలిఫికేషన్ ఉంటుంది. 10th అనేది క్వాలిఫికేషన్ ఉంటుంది. 10th క్వాలిఫికేషన్ ఉంటుంది ట్రేడ్మెన్కి విత్ 50% పాస్ అవుతుంది అనమాట. ఓకేనా, 10th క్వాలిఫికేషన్ తోటి 50% తోటి పాస్ అయిన క్యాండిడేట్స్కి మనకి దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 17.5 years నుంచి 23 years వరకు మనకి ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి హైట్ వచ్చేసి 168 centimeters, సేమ్ జీడీ లాగానే. ఇక్కడ వెయిట్ వచ్చేసి 50 kgs అండి. ఒక చెస్ట్ వచ్చేసి మనకి 77 నుంచి 82 centimeters 5 ఎక్స్పాన్షన్ అండి. సో మనకి ఇక్కడ ట్రేడ్మెన్ అనేది మనకి అదేవిధంగా 10th అనేది రెండు కూడా మనకి 10th క్వాలిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ట్రేడ్మెన్ అదేవిధంగా ఇక్కడ జీడీ ఈ రెండు కూడా మనకి అది 10th క్వాలిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ట్రేడ్మెన్ జీడీ రెండు కూడా 10th క్వాలిఫికేషన్. మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్ తోటి మనకి ఉన్న పర్సంటేజ్ చూసుకొని మనం ఎలిజిబుల్ అవుతామా కాదా అని చూసుకోవాల్సి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకి
ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ టెక్నికల్ ఒక ట్రేడ్కి ఈ యొక్క టెక్నికల్ ఓకేనా ఆర్మీలో టెక్నికల్ అనే ట్రేడ్కి మనము ఒక ఇంటర్లో ఎంపీసీలో 50% పాస్ అయిన క్యాండిడేట్స్ పర్టికులర్గా మెన్షన్ చేశానండి. ఇక్కడ ఎంపీసీ ఇంటర్లో ఎంపీసీ చేసిన వారు మాత్రమే 50% తోటి ఇక్కడ ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నెక్స్ట్ క్వాలిఫికేషన్కి ఇక్కడ డిప్లొమా వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. ఓకేనా ఈ యొక్క డిప్లొమా వాళ్ళు కూడా డౌట్ వస్తుంది వారికి కూడా. సో డిప్లొమా వాళ్ళు కూడా దీనికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, వెళ్ళే అవకాశం ఉంది మనకి. ఓకేనా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ వచ్చేసి 17.5 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు మనకి ఏజ్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ హైట్ చూసుకున్నట్లయితే 166 సెంటీమీటర్స్ అండి, 50 kgs ఉంటుంది. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 77 నుండి 82 వరకు అంటే 5 ఎక్స్పాన్షన్ కావాల్సి ఉంటుంది. సో మనకి 77 ఉండాలి, 5 ఎక్స్పాన్షన్ అయితే 82 అవుతుంది. సో ఇలా అనమాట. అంటే టెక్నికల్కి డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అదేవిధంగా ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ యొక్క చూసుకున్నారు కదా, ఈ యొక్క ఏజ్ అని 17.5 నుంచి 23 ఇయర్స్ వరకు మనకి ఎలిజిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రేడ్ చూడండి. నెక్స్ట్ ఆర్మీలో క్లర్క్ అండి. ఆర్మీలో క్లర్క్ దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఇంటర్ చేసిన ఎనీ గ్రూప్, ఇంటర్లో ఏ గ్రూప్ చేసినా కానీ, ఇంటర్లో ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ ఏ గ్రూప్ అయినా కానీ మనకి దీనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. 50% అనేది పాస్ అనమాట. ఓకేనా 50% తోటి పాస్ అయితే మనకి ఇంటర్లో ఏ గ్రూప్ చేసినటువంటి క్లర్క్ ఓకేనా క్లర్క్ అనే పోస్ట్కి మనకు ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 17.5 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు మనకి ట్రై చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇక్కడ హైట్ చూస్తే 164 సెంటీమీటర్స్ ఉంటుంది, వెయిట్ 50 kgs ఉంటుంది. ఒక చెస్ట్ వచ్చేసి 77 నుంచి 82 ఎక్స్పాన్షన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ 5 సెంటీమీటర్ అంటే మనకి ఓకేనా ఇక్కడ 5 సెంటీమీటర్స్ అనేది మనకి ఎక్స్పాన్షన్ ఉంది. సో మనకి క్లర్క్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా మంచి జాబ్, ఆల్ ఇండియా మెరిట్ అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ట్రేడ్ చూసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఆర్మీలో నర్సింగ్ చూడండి. ఓకేనా ఈ యొక్క ఆర్మీలో నర్సింగ్ అనే ట్రేడ్ ఇక్కడ చూస్తే ఇంటర్ బైపీసీ ఓకేనా. ఇంకా ఇంటర్ బైపీసీ చేసిన వాళ్ళు, ఓన్లీ బైపీసీ చేసిన వాళ్ళు స్పెషల్గా చూడండి. నర్సింగ్ చేసిన ఒక నర్సింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క ట్రేడ్కి సంబంధించి ఎట్లా అంటే ఇంటర్లో బైపీసీ చేసిన వారు స్పెషల్గా వీళ్ళకి బైపీసీ చేసి 50% పాస్ అయ్యి వీళ్ళు ఖచ్చితంగా దీనికి ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఏజ్ ఇక్కడ చూడండి, ఏజ్ వచ్చేసి 17.5 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు ట్రై చేసుకోవచ్చు వీరు. అదేవిధంగా మనకి ఇక్కడ హైట్ వచ్చేసి 164 సెంటీమీటర్స్ ఉంటుంది, వెయిట్ 50 kgs ఉంటుంది. అదేవిధంగా చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 77 నుంచి 82 అంటే 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో చెస్ట్ సంబంధించి కానీ వెయిట్, హైట్, ఇవన్నీ హైట్ చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ నేను వీడియో చేశాను, బట్ అయినా కానీ చాలామంది అడుగుతున్నారు. సో కాబట్టి వారి కోసం మళ్ళీ స్పెషల్గా ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇంకా చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూస్తారు కదా, మనకి ఇంకొక దాంట్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అక్టోబర్ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ఒక భద్రాద్రి కొత్తగూడెంలో 7 నుంచి 17 వరకు మనకి అక్టోబర్లో 2019కి సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పిన నేను ఆల్ ట్రేడ్కి సంబంధించినటువంటి అదేవిధంగా టెక్నికల్ ఏవియేషన్ ఇవన్నీ కూడా మొత్తం కలిపి కూడా అన్ని ట్రేడ్స్కి సంబంధించినటువంటిది కూడా మనకి ర్యాలీ అనేది ఉండడం జరుగుతుంది. చాలామంది ఫ్రెండ్స్ నాకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. సో నేను స్పెషల్గా వారికి ఇదివరకు వీడియోలో చెప్పాను. మళ్ళీ ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఏంటంటే రిమైనింగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సగం డిస్ట్రిక్ట్స్ అనేది మనకి ఆల్రెడీ కొంచెం సెప్టెంబర్లో కండక్ట్ చేయడం జరిగింది, అది ఆగస్టులో కండక్ట్ చేసే నోటిఫికేషన్ రిలీజ్ చేసి కండక్ట్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఎట్లా అంటే మనకి ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అనేది పెడతారు ఖచ్చితంగా. దానికి సంబంధించిన వీడియో అనేది నేను చేశాను, ఆల్రెడీ చేశాను. ఒక వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని ఫాలో కావచ్చు. నేను మళ్ళీ మీకు స్పెషల్గా ఒక వీడియో చేస్తాను, క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ ఏంటి, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో నేను నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మెడికల్కి సంబంధించిన విషయం కానీ అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా వీడియో కానీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు డిస్క్రిప్షన్లు ఇచ్చే కూడా చాలా యూజ్ అవుతాయి. సో వాటిని మీరు ఫాలో కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు ర్యాలీ పడింది కాబట్టి చాలామంది కూడా తెలియదు, ఐడియా ఉండదు. సో మీరు ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే తెలియకుండా చాలామంది ఉంటారు. సో వారికి కూడా ఇన్ఫామ్ చేయండి. ఓకేనా, నేను అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.